ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యం పార్టీ తప్పుకుంటున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకులు కమల్ హాసన్ ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపకుండా అధికార డిఎంకే నేతృత్వంలోని కూటమికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో సమావేశమై అనంతరం కమల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తాజా పరిణామంతో డిఎంకే ఎంఎన్ఎం పార్టీల మధ్య రాజకీయ బంధం మరింత బలపడింది. భేటీ అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమికి చాలా బలంగా మద్దతు ఇస్తామని, ఎన్నికల్లో మళ్లీ కూటమిదే విజయమని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు నా లక్ష్యం ఏమిటో తెలుసు, వారు దానిని అనుసరిస్తారని, వీళ్ళ మధ్య రాజకీయ బంధం మరింత బలపడింది. భేటీ అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమికి చాలా బలంగా మద్దతు ఇస్తామని, ఎన్నికల్లో మళ్లీ కూటమిదే విజయమని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు నా లక్ష్యం ఏమిటో తెలుసు, వారు దానిని అనుసరిస్తారని చేశారు. అలాగే తాను తీసుకున్న నిర్ణయం కొందరికి బాధ కలిగించవచ్చు, కానీ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తన దృష్టిలో రాజకీయాలు వ్యాపారం కాదన్నారు. ఈ సందర్భంగా డిఎంకే కూటమి అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా అవినీతి నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన ఎజెండాతో 2017లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సుమారు 4% ఓట్లను సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా ఉనికి చాటుకున్నారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ బీజేపీ అభ్యర్థి వాసతి శ్రీనివాసన్ చేతిలో త్రుటిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా డిఎంకేకి మద్దతు ఇచ్చారు. గత సంవత్సరం డిఎంకే మద్దతుతో ఆయన జూన్ 12న రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. நான் இதுதான் என்னுடைய பொசிஷன். என்னுடைய கட்சியின் உறுப்பினர்கள் எல்லாம் அவர்களுடன் கலந்து ஆலோசித்து நான் எடுத்த முடிவு. இதில் வெளியில் இருந்து நாங்கள் ஆதரவு கொடுப்போம். ஆதரவு என்றால் அழுத்தமான ஆதரவாக இருக்கும், தோளாக இருக்கும் அது என்பதை இங்கே உறுதியாக. நேர்மைக்கான அக்னி பரீட்சை, நேர்மைக்கு அக்னி பரீட்சை கிடையாது. கற்புக்கே இருக்கக்கூடாது என்று நினைப்பவர்கள் நார்கள். நேர்மை தீ போன்றது, அந்த தீ பரவட்டும். வணக்கம். நெருக்கடிங்கிறது தமிழ்நாட்டுக்கே வந்திருக்கு, கட்சிக்கு இல்ல. அதனால என்ன நெருக்கடின்னு கேட்காதீங்க. நீங்களா இல்ல புரிஞ்சுக்கணும், நீங்க தானே போய் சொல்லணும். நீங்க சொல்லும் போது அது பேக்ரவுண்ட் மியூசிக் போட்டா அது கவலைக்கிடமாயிடும், சந்தோஷமான மியூசிக் போட்டா சந்தோஷமா ஆயிடும். கண்டிப்பா எங்க கட்சிக்கு என்று சுயமரியாதை பற்றி அவர்களுக்கு தெரியாததா? நான் அதை சொல்லணுமா? அவங்களுக்கு தெரியும். என்னை அவர்கள் பெருமரியாதையுடன் நடத்தி கொண்டிருக்கிறார்கள், நடத்துவார்கள் என்ற நம்பிக்கையும் எனக்கு இருக்கிறது. அதனால் நான் இவர்களுடன் நிற்பதை பெருமையாக மட்டுமல்ல, கடமையாகவும் நினைக்கிறேன். தொகுதி முக்கியமே இல்லைங்க. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇక 234 స్థానాల్లో 44 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డిఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే బరిలో ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. ఏప్రిల్ నెలలో జరిగేటువంటి తమిళనాడు రాజకీయాలు అయితే మాత్రం ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా సమావేశమయ్యేసి వాటిలో కూడా వాటి యొక్క మేనిఫెస్టోలో కూడా తెలుపుతూ వాళ్ళని ప్రజలంతా కూడా తమ వైపు తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో తాజాగా అయితే మాత్రం నిన్న ఎంఎన్ఎం పార్టీకి సంబంధించినటువంటి కమల్ హాసన్, సినీ నటుడిగా ఉన్నటువంటి కమల్ హాసన్ స్టాలిన్ అయితే కలిసి డిఎంకే పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నాం అనేసి అయితే మాత్రం తెలిపారు. ఇక తను సపోర్ట్ చేస్తున్నటువంటి డిఎంకే పార్టీ కూటమిలతో పాటు ఈసారి తమిళనాడులో మళ్ళీ కూడా అధికారంలోకి తీసుకురాబోతున్నాం అనేసి అయితే మాత్రం తను నిక్కచ్చిగా కూడా చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇప్పటికే డిఎంకే పార్టీకి అయితే మాత్రం చాలా మద్దతులు రావడం, కూటమి బలంగా ఉండడంతో రానున్నటువంటి ఈ ఎన్నికల్లో అయితే మాత్రం తమిళనాడులో మళ్ళీ డిఎంకే పార్టీ అధికారంలోకి రానున్నట్టుగా కూడా వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో అయితే ఏర్పడింది. అదేవిధంగా
ఒక కూటమికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే 2-3 కూటమిలు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ కూటమి గాని, ఎన్డీఏ కూటమి గాని, ఈ యొక్క కూటమిలు అలాగే స్వతంత్రంగా కూడా ఒకరే వైపు కూడా పోటీ చేసేటువంటి తంతు అయితే మాత్రం తమిళనాడులో అయితే ఏర్పడతా ఉంది. ఇక చాలా తక్కువ టైం ఉండడంతో ఎక్కువగా ఓటర్లు తమ వైపు తిప్పుకోవడం, అలాగే తమకు కోసం మద్దతు తెలిపేటువంటి పార్టీలన్నీ కూడా మమేకం చేయడానికి అయితే మాత్రం అన్ని పార్టీలు అయితే దీనికి చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎంఎన్ఎం పార్టీ అంటే కమల్ హాసన్ సంబంధించినటువంటి పార్టీ అయితే సీఎం స్టాలిన్ ని కలిసి తన పూర్తి మద్దతు డిఎంకే పార్టీకి అయితే ఇస్తున్నట్టుగా, అలాగే తన ఓటర్లు గాని తన హావభావాలన్నీ కూడా డిఎంకే పార్టీ వైపు మొగ్గు చూపుతూ రానున్నటువంటి ఎలక్షన్ లో పూర్తి స్థాయిగా కూడా డిఎంకే పార్టీ వైపే మొగ్గు చూపుతూ వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం అనేసి అయితే మాత్రం కమల్ హాసన్ చెప్పడంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలంతా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సినీ నటుడుగా ఉన్నటువంటి కమల్ హాసన్ డిఎంకే పార్టీకి మద్దతు ఇవ్వడం, అలాగే సినీ నటుడుగా ఉన్నటువంటి టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత తను సింగిల్ గా కూడా పోటీ చేస్తూ ఎవరికి కూడా కూటమికి మద్దతు ఇవ్వకుండా తను ఒంటరిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక సినీ నటుడికి ఇంకొక సినీ నటుడు మద్దతు ఇస్తాడనేసి అందరూ కూడా ఊహించినటువంటి పరిణామంలో, కానీ ఒక పరిణామం అంతా కూడా వ్యతిరేకంగా కూడా ఇప్పుడు డిఎంకే పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఎంఎన్ఎం పార్టీ అంటే కమల్ హాసన్ సంబంధించినటువంటి పార్టీ మొత్తం అంతా కూడా డిఎంకే పార్టీ వైపే మొగ్గు చూపడంతో ఇప్పుడు తమిళనాడులో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక తమ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎవరిని కూడా బరిలో నిలపకుండా అంటే పోటీ చేయకుండా పూర్తి స్థాయిగా అయితే మాత్రం చెప్తున్నాము. గతంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ 2014లో ఎలాగా పోటీ చేయకుండా టీడీపీకి అయితే మాత్రం మద్దతు ఇచ్చి తనని గెలిపించుకున్నారో, అలాగే తమిళనాడులో కూడా నేను మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఎవరిని నిలబెట్టకుండా మేము డిఎంకే పార్టీకి అయితే మాత్రం పూర్తి మద్దతు ఇచ్చి తన గెలుపుకి మేము సహాయపడదామనేసి అయితే మాత్రం తెలపడంతో ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం కూడా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ అయితే ఉండడంతో తనతో సమావేశం అయిన తర్వాత అనంతరం బయట వచ్చిన తర్వాత ఈ యొక్క నిర్ణయాన్ని కూడా వెల్లడించడంతో ఈ యొక్క తాజా పరిణామాలతో పాటుగా డిఎంకే పార్టీకి అయితే మాత్రం ఇంకా ఎంఎన్ఏ పార్టీ మధ్యలో కూడా ఇంకా ఎక్కువ సత్సంబంధాలు కూడా కొనసాగుతా ఉన్నాయనేసి అయితే తెలుపుతున్నారు. గతంలో కూడా కమల్ హాసన్ వాళ్ళ పార్టీ వైపు అభ్యర్థులు నిలబెట్టినా వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో డిఎంకేకి కూడా మద్దతు ఇచ్చినట్టుగా కూడా తెలుపుతున్నారు. దీని ద్వారానే గతంలో రాజ్యసభకు కూడా నామినేట్ పోస్టు కూడా డిఎంకే పార్టీ నుంచే తను ఎన్నికైనట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఈసారి తను ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడకుండా తను డైరెక్ట్ గా కూడా తనకి డిఎంకే పార్టీకి అయితే మాత్రం మద్దతు ఇస్తున్నట్టుగా కూడా తెలిపారు. దీంతో ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి చాలా బలంగా ఉందనేసి అయితే మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పార్టీ కార్యకర్తల్ని తన లక్ష్యం ఏమిటో కూటమిలో చాలా పార్టీలను చేర్చుకున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది అనేటటువంటి చర్చ నడిచింది. ఏంటి ఎంఎన్ఎం పార్టీ లాంటి పార్టీలను తప్పించడం ద్వారా వాళ్ళని ఒప్పించడం ద్వారా కొంత డిఎంకే సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా ఈ సీట్ల సర్దుబాటు విషయంలో? ఖచ్చితంగా శివ, ఎందుకంటే తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా మేనిఫెస్టోలు వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోని ప్రజలకి దగ్గరగా ఉండేలాగా చేస్తారు. అదే కాకుండా చాలా పార్టీలు అంటే స్వతంత్రంగా ఉండే పార్టీలు కానీ అలాగే లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మద్దతు తీసుకుంటే డిఎంకే పార్టీ ఇంకా సులువుగా గెలిచేటువంటి అవకాశం ఉంటుందనేసి వీరినన్నింటిలో కూడా ఒప్పించి వారి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా నిలబెట్టకుండా డిఎంకే పార్టీ మాత్రమే పోటీ చేస్తూ వాళ్ళకి పూర్తి సపోర్ట్ తీసుకొని గెలవాలన్న ప్లాన్ అయితే మాత్రం స్టాలిన్ అయితే చేస్తా ఉన్నారు. గెలిచిన తర్వాత ఎవరైతే ఏ పార్టీలు అయితే డిఎంకేకి సపోర్ట్ చేశాయో వాటి అన్నింటినీ కూడా నామినేట్ పోస్టులు వాళ్ళకి ఇవ్వాలనేసి కూడా కొన్ని ఒక అంగీకారంతోనే ఇవంతా కూడా చేస్తున్నాం అనేసి అయితే మాత్రం రాజకీయ వర్గాలు విశ్లేషణలో అయితే తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కూటమికి సంబంధించి ఎన్ని పార్టీలు కూటమిగా ఉంటే వాటికి సపోర్ట్ చేసే విధంగా ఉంటే అంత బలంగా కూడా రానున్నటువంటి ఎలక్షన్స్ లో గెలవడానికి అయితే మాత్రం ఆస్కారం ఉందనేసి ఏదైతే తెలుస్తాను. మరోవైపు ఎన్డీఏ కూటమి ఉంది, మరోవైపు టీవీకే పార్టీ, ఇలా 2-3 రకాలుగా ఉన్నటువంటి కూటమిలకు సంబంధించి ఎక్కువగా కూడా డిఎంకే పార్టీ వైపే మొగ్గు చూపుతూ వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా డిఎంకే పార్టీలో
చేరడం, అలాగే ఒక ఎంఎన్ఎం పార్టీలు కూడా డిఎంకేకి సపోర్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటే రానున్నటువంటి ఎలక్షన్ కి సంబంధించి అయితే మాత్రం దాదాపుగా 60% ఓట్లని అంతా డిఎంకే వైపు మొగ్గు చూపే విధంగా కూడా తీసుకునే విధంగా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే తమిళనాడులో అయితే ఏర్పడతా ఉన్నాయి. ఇక తక్కువ సమయం ఉండడంతో ఏప్రిల్ నెలలోనే ఒక ఎలక్షన్స్ కూడా రానున్నాయి. దీంతో ఇప్పటికే ఏఐడిఎంకే ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కూడా విడుదల చేసింది. ఆ యొక్క మేనిఫెస్టోలకి సంబంధించి రానున్నటువంటి డిఎంకే పార్టీ నెక్స్ట్ ఏ అయితే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ లో ఇంకా ప్రజలకు ఆ ఒక ఏఐడిఎంకేకి సంబంధించి మేనిఫెస్టోలకి దానికన్నా బెటర్ గా ఉండేటువంటి మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేస్తూ, అలాగే డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో వారందరినీ కూడా మద్దతు తీసుకొని ఇవంతా కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్తూ వాళ్ళు రానున్నటువంటి ప్రభుత్వం అయితే మాత్రం మళ్ళీ డిఎంకేనే తమిళనాడులో కూడా మళ్ళీ పాలించాలనేసి అయితే మాత్రం పూర్తిగా అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎన్డీఏ కూటమికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే చాలా పార్టీల వరకు ఎన్డీఏ కూటమిలోకి చేరాలనేసి అయితే మాత్రం మీటింగ్లు జరిపినా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల కూడా కొన్ని పార్టీలు వాటికి దూరం కావడం, అలాగే టీవీకే పార్టీ ఒక్కరే పోటీ చేయడం, ఇవన్నీ కూడా డిఎంకేకి అయితే మాత్రం కొద్దిగా సులువుగా గెలిచేటువంటి అవకాశాలు, అలాగే దానికి కొంచెం ప్లస్ పాయింట్ కూడా ఓట్లు చీలినా కూడా అటువంటి చీలినటువంటి ఓట్లని వేరే వేరే విధంగా కూడా వెళ్ళనీయకుండా తన వైపు మళ్లించుకోవడానికి అయితే మాత్రం ప్రయత్నాలు చేసేటువంటి దీంట్లోనే కూటమికి సంబంధించి కూడా అన్ని పార్టీల్ని మమేకం చేయడంలో సీఎం స్టాలిన్ అయితే మాత్రం ఈ యొక్క ఎత్తుగడ కూడా వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రానున్నటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎంఎన్ఎం పార్టీలు కానీ, అలాగే ఒక కాంగ్రెస్ కూటమికి సంబంధించి కానీ, ఈ యొక్క ఎన్డీఏ కూటమికి సంబంధించి కానీ వీటిలన్నింటినీ కూడా ఏ ఏ పార్టీలు ఏ ఏ రకంగా ఏ ఏ వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు చెల్తాయో అక్కడి నుంచి వాటికి సంబంధించినటువంటి అభ్యర్థులు నిలబెట్టడం, అక్కడి నుంచి ఎటువంటి క్యాండిడేట్ అయితే ఉంటే ఓట్లు చెల్లకుండా ఉండబోతున్నాయి అన్న దానిపైన కూడా పూర్తి పర్యవేక్షించిన తర్వాతనే వారికి కూడా సీట్లు కేటాయించాలనేసి అయితే మాత్రం సీఎం స్టాలిన్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి మద్దతు తెలిపేటువంటి అన్ని పార్టీలను కూడా కలుపుకొని రానున్నటువంటి ఎలక్షన్స్ లో బలంగా అలాగే ఈజీగా గెలిచే విధంగా కూడా తను ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తమిళనాడు మొత్తం అంతా చూసుకుంటే కూడా ఏదో కూడా ప్రజలకైతే మాత్రం ఉచిత హామీలు ఎక్కువగా అటువంటి పథకాలే ఎక్కువగా వాళ్ళని గెలిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అటువంటి పథకాలకే మేనిఫెస్టోలో కూడా పెడుతూ ప్రజలకి ఉచిత పథకాలు కూడా ఎక్కువగా వాళ్ళ వైపు మొగ్గు చూపే విధంగా అయితే మాత్రం ప్రత్యేకంగా కూడా ఉండేట్టుగా కూడా చూసుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. దీంతో మొదటగా ఏఐడిఎంకే ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో కానీ తర్వాత రానున్నటువంటి టీవీకే పార్టీ అలాగే డిఎంకే పార్టీ ఏ విధంగా అయితే మాత్రం ఈ యొక్క మేనిఫెస్టోలు ఉండబోతున్నాయి అనేసి అయితే మాత్రం చర్చనీయాంశంగా కూడా మారుతుంది. అలాగే ఒక కూటమిలకు సంబంధించి కూటమిలు సక్సెస్ అవుతుందా లేదా ఒంటరిగా పోటీ చేసేటువంటి పార్టీల వైపు ఏదైనా ఎఫెక్ట్ ఉండబోతుందా అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు చూసుకున్న తర్వాతనే తను స్ట్రాంగ్ గా కూడా బరిలోకి దిగుతున్నట్టుగా కూడా స్టాలిన్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే డిఎంకే పార్టీకి సంబంధించి అయితే మాత్రం చాలా పార్టీలు మద్దతు తెలుపుతూ ఒకవైపు పరోక్షంగా కూడా మరోవైపు ఇండైరెక్ట్ గా కూడా డిఎంకే పార్టీకి అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా డిఎంకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనేసి అయితే మాత్రం ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఇప్పుడు స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఏ వైపు అంటే ఉత్తర తమిళనాడు కావచ్చు, దక్షిణ తమిళనాడు కావచ్చు, వీటికి సంబంధించి ఏ ఏ వర్గాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఎటువంటి పథకాలు పెడితే వీళ్ళు విజయం సాధించేటువంటి వైపుగా వెళ్తారో అటువంటి మేనిఫెస్టోని రెడీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక రానున్నటువంటి మీటింగ్లలో కూడా వీటిపైన కూడా ఫోకస్ చేస్తూ వారికి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలన్నిటికి కూడా సమన్యాయం కల్పించాలనే విధంగా కూడా తను ముందుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.